కుప్పంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం కేవలం పరిశ్రమలకే పరిమితం కాలేదు. అది అక్కడి ప్రజల నిత్య జీవితాలను పూర్తిగా మార్చేసింది. నిత్యం వలసలతో అల్లాడిన ఆ గడ్డపై నేడు ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై, బెంగళూరు నగరాలకు ధీటుగా కుప్పం రూపుదిద్దుకుంటోంది. ఉపాధి కోసం కుప్పం ప్రజలు నిత్యం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కు వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పొగురుపల్లెలో వందలాది ఎకరాల్లో వస్తున్న పరిశ్రమల వల్ల 40,000 మందికి ప్రత్యక్షంగా, మరో 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీంతో పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది. యూత్ అంతా బెంగళూరుకి వలసపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ రావడం వల్ల దాదాపు 50,000 మంది ఉపాధి ఇక్కడ లభిస్తుంది. గవర్నమెంట్ వచ్చిన 1.5 ఇయర్లోనే అర్థం 90% వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు శ్రీజా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. చికెన్ ప్రాసెస్ కంపెనీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా తొందరలోనే ఏస్ కంపెనీ, సోయా ఇవన్నీ కూడా అతి తొందరలోనే ఓపెన్ అయిపోయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు చాలా సంతోషం. ఒక కరువు ప్రాంతమైనటువంటి కుప్పంలో, వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి కుప్పం ప్రాంతంలో ఈరోజు ఉపాధి కోసం ఇక్కడున్నటువంటి యువత బెంగళూరుకు వలస వెళ్ళి పని చేసుకుని వచ్చే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఆలోచించనే ఉంటున్నారు. ఈ యువతకంతా కూడా ఉపాధి కల్పించి ఈ కుప్పం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు చాలా అవసరమనే ఉద్దేశంతో చాలా ముఖ్యమైనటువంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు. ఇక్కడున్నటువంటి రైతులకంతా కూడా వాళ్ళంతా కూడా ఒప్పించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి భూసేకరణ చేయడం. కానీ ఇందులో దురదృష్టం వైసీపీ వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు కలిగించినా కూడా వాళ్ళందరూ కూడా అధిగమించి ఈరోజు చేస్తున్నారు. పొగురుపల్లెలో 44 ఎకరాల్లో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎం ఈ పార్కును ఏర్పాటు చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం 167 ప్లాట్లను సిద్ధం చేశారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించి యువ పారిశ్రామికవేత్తలను ముందుకు ఆహ్వానిస్తున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారు. ఏపీలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పంలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యాలన్నదే తమ లక్ష్యమని సీఎం సతీమణి స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర మ్యాప్ లో చిట్ట చివర ఉన్న కుప్పాన్ని దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఈ కుటుంబం నిరంతరం శ్రమిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది ఒట్టి కుప్పం వరకే కాదు పరిమితం. ఈ ఇండస్ట్రీస్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఏది అవసరమో, ఏది ఆ నియోజకవర్గం బాగా చేయాలి. ఇప్పుడు అనంతపూర్ ఉంది, అది హీ వాంట్స్ టు మేక్ ఇట్ అదొక ఆటోమొబైల్ హబ్ అని, అట్లా వైజాగ్ ఐటీ రంగం అని, అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ఆయన ఆలోచించి ఒట్టి కుప్పం కానీ అమరావతియే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం ఏది డెవలప్ చేస్తే అది ప్రజలకి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు దక్కుతాయి. అయ్యి ఆ ఇండస్ట్రీస్ ఒక నియోజకవర్గానికి ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆయన తీసుకెళ్తారు. ఒకప్పుడు కనీస వసతులు లేని కుప్పంలో నేడు భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతోంది. రోడ్లకు ఇరువైపులా చిన్న వెంచర్లు, హోటళ్లు, రవాణా రంగం అభివృద్ధి చెందాయి. తమ కష్టాలను కడతీర్చిన చంద్రబాబును కుప్పం ప్రజలు దైవ సమానంగా కొలుస్తున్నారు. తమ బతుకులను మార్చేసిన నాయకుడికి నీరాజనాలు పలుకుతున్నారు. చెన్నై, బెంగళూరు మహానగరాల మధ్య అనుసంధానంగా ఉన్న కుప్పం సహజ సిద్ధమైన వాతావరణాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో ఈ 2 నగరాలను కూడా కుప్పం అధిగమించే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ మహానగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కుప్పం రూపుదిద్దుకుంటోంది.
కరువు నేలను కాస్త బంగారు భూమిగా మార్చి చూపించారు చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా నడిపిస్తూ కుప్పం రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ ప్రగతి ప్రస్థానం దేశ రాజకీయ చరిత్రలోనే ఓ అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకనాడు కరువు కాటకాలు, వలసలతో అల్లాడిన కుప్పం నేడు పారిశ్రామిక శోభతో కలకలలాడుతోంది. దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు కృషితో ఆ ప్రాంతం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పనులు దొరకక వలస వెళ్లిన చేతులే నేడు పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతాన్ని నెంబర్ 1 గా మార్చవచ్చని కుప్పం మరోసారి నిరూపించింది. ఇది మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రాంతము ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతము అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ అనేక రకాలంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక పరిశ్రమలను ఎక్కువగా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలము చేస్తూ ఒక పక్క రైతాంగాన్ని కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేసేందుకు ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యం చూస్తున్నాం. కూడా ఇంత పెద్ద భారీ సంఖ్యలో కుప్పం నియోజకవర్గానికి తీసుకురావడంలో ఆయన చేస్తున్నటువంటి కృషిని ఈ ప్రాంతం ప్రజలు కూడా చాలా వరకు హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.